నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం
నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం. Great job, ఫైనల్ ఫ్యూరీలో ఫైనల్ సాంగ్, వాట్ ఎ వే టు క్లోజ్ ఇట్. సూపర్, వండర్ఫుల్ సార్. కోటి సార్, ఫైనల్స్కి ఏఆర్ రెహమాన్ పిలుచుకురమ్మంటారా? ఏంటి మీ పాడే స్టైల్ అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారా బాబు. నువ్వు కాన్స్టెంట్ మొదటి నుండి ఒకటే లెవెల్ సింగింగ్ యశస్వి. నీకు ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఎక్కడ వెళ్తే మా యశస్వి కదండి, అంత క్రేజ్. నిజంగా నువ్వు బ్లెస్ ఉన్నాను. లవ్ యూ యశస్వి, లవ్ యూ, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. శైలజమ్మ, యశస్విని చూస్తుంటే నాకు దీపుయే గుర్తొస్తున్నాను. పీక్ పాకాన పెట్టడం కదా. బాగా పాడావు యశస్వి, బాగా పాడావు. ఏ పాటైనా నువ్వు బాగా పాడతావు. అసలు గమకాలు కానీ అవన్నీ కూడా చాలా క్లీన్గా, చాలా అద్భుతంగా పలికాయి నీ గొంతులో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. చంద్రబోస్ గారు, యశస్వి చాలా బాగా పాడావు. కోటి గారు చెప్పినట్టు కొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నావు నువ్వు. సార్ మీకు ఇంకో అరుదైన విషయం చెప్తాను. వేరే పాటలు వింటున్నప్పుడు యూట్యూబ్లో కింద యశస్వి ఫ్యాన్స్ క్లబ్ అని ఉంటుంది. ఒరే యశస్వి ఫ్యాన్స్ అయితే కూడా లైక్ కొట్టండిరా అంటారు వాళ్ళు. చాలా విచిత్రమైన విషయం ఇది. వేరే వాళ్ళ పాటలకు కూడా ఇతని ఫ్యాన్స్ లైకులు కొట్టండిరా, ఈ పాట బాగుంది మనకంటే కింద లైకులు 100 కొద్ది లైకులు ఉంటాయి. అంతమంది అభిమానులు సొంతం అయ్యారు. నాకు ఈ పాట వింటున్నంతసేపు చాలా దివ్యమైన అనుభూతికి లోనయ్యాను యశస్వి. నిజంగా వేదికంతా పాట పాడుతున్నంతసేపు ఆ మధురిమల వర్షం కురుస్తూనే ఉంది. తడిసి ముద్దయ్యాము, ముగ్ధులమైపోయాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, జాన్విని నవ్వంటే లక్ష్మి పటాసే వైరల్ స్టార్. నేను యూట్యూబ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు యూట్యూబ్లో నా వీడియోస్ వైరల్ అయినప్పుడు చాలామంది అడిగేవాళ్ళు, ఏంటండి మీ వీడియోస్ వైరల్ ఎందుకు అవుతున్నాయి, అసలు ఏం చేస్తున్నారు మీరు అని. నాకు అప్పుడు ఆన్సర్ ఉండేది కాదు. దెన్ ఐ యూస్ టు థింక్ మేబీ మన క్రాఫ్ట్ అంటే ఒక ప్రేమ, ఆ ప్రేమ నుండి వచ్చే పిచ్చి, ఆ పిచ్చి నుండి వచ్చే ప్యాషన్, ఎవ్రీడే బెటర్ అవ్వాలి, తప్పుల నుంచి తొందరగా బయటపడాలి, తొందరగా నేర్చుకోవాలి. ఇవన్నీ ఆనెస్టీతో మనం చేసి అవుట్పుట్ ఆడియన్స్ ముందు పెడితే ఆ వైరాలిటీ అనేది ప్రేక్షకులు చూసుకుంటారు అనుకునేవాడిని. సో ఐ థింక్ ఇందాక నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో ఐ థింక్ యూ విల్ బీ అ బిగ్ స్టార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం గారు మీకోసం ఓ పాట పాడతారు. ఓకే, ప్లీజ్ వద్దు. మీరు చూడడానికి చాలా క్వైట్ గా కనిపిస్తున్నారు, చూడడానికి కానీ మీ వాయిస్ లో ఒక యునిక్ ఓపెన్నెస్ ఉంది. యూ మే నాట్ సే a lot of things but you say it through your music, so that's awesome. థ్యాంక్ యూ అండి. ప్రధాన్ గారు, మ్యూజిక్కి లిరిక్స్ అనేది ఒక మదర్ లాగా అండి. అది ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి, మనం అది బిడ్డలాగా చూసుకోవాలి. సో అలా పాడినప్పుడు యూ గివ్ ఎ నైస్ హగ్ టు ద సాంగ్ అండ్ ఇట్స్ అ సూపర్ కూల్ మెలడీ. అండ్ నాకు ఒక్కొక్కసారి రెహమాన్ సార్ పాట వచ్చినప్పుడు పాడుతున్నారు, కష్టం ముందే అది ఎలా పాడుతున్నారు అని నేను టెన్షన్ అయిపోతా. నేను అలా టెన్షన్ అవ్వకుండా మీరు కూల్గా పాడారు, ఆ ఎమోషన్ని కరెక్ట్గా పాడారు. మీకు ఒక పెద్ద ప్లేస్ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మెంటర్ గారు, ఎక్సలెంట్ సింగింగ్ యశస్వి, ఎక్సలెంట్. నాకు సెకండ్ చరణంలో నువ్వు గమకమేసావు కదా, అది చాలా టచింగ్ అనిపించింది. ఓవరాల్ సాంగ్ మొత్తం ఎక్స్ట్రాడినరీ ఫీల్లో తీసుకెళ్ళిపోయావు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ యశస్వి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సింగింగ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ దీపు గారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. గుడ్ లక్. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.